నువ్వే కంటెంట్ గుడ్లో కంటెంట్ చేతి ఏం చేస్తున్నావు సూపి ఏ పని ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో స్మాల్ కజిన్స్ గెట్ టుగెదర్ అన్నట్టు మా దగ్గర సిట్టింగ్ చేసినారు మా వాళ్ళు. మేము చికెన్ ఫ్రై, బాయిల్డ్ ఎగ్ ఫ్రై, చికెన్ గ్రిల్, బగారా అన్నం, వైట్ రైస్ చేస్తున్నాం అనమాట. బై ఆషాఢం ఆకు మీద మా మమ్మీ దగ్గర చికెన్ ఫ్రై నేనే చేసిన. అస్సలు నమ్మకం మేము అస్సలు చేయలేదు. అది నువ్వేం పని చేసినావు చూపి. గుడ్లో ఒలుపుతుంది, గుడ్లో ఇచ్చిన అది ఎక్కువ చేసి మామూలు ఉండదు. మనం చికెన్ మా అంటే అన్ని రెస్టారెంట్ ఇప్పేయచ్చు. కాకపోతే మా బీరంగూడలో ఓన్లీ పుల్లట్లే తింటారు, 10 రూపాయలే. అవి రావు నాకు. మా చెల్లెలు వంగింది ఫ్రెండ్స్. మా చెల్లెడ పెట్టింది. మా చెల్లెలే పడిపోదాం ఈరోజు. మా చెల్లెల్ని కవర్ చేద్దాం. ఏం చేస్తున్నావు? ఒక పని చేస్తారు. మా చెల్లెలు ఎంత మంచిగా నూరుతుందో, ఎంత పని వస్తుందో చూద్దాం ఈరోజు మొత్తం. ఆమె ఎప్పుడు నూకది, ఏదో వీడియో కోసం నొక్కుతున్నది గాయస్. పెట్టిన నీకే నువ్వే మాట్లాడు. ఎవరైనా మన నూకినప్పుడు కవర్ చెత్త మూలకు వీడు జాగ్రత్త. కమాన్ గాయస్, చికెన్ గ్రిల్ మంచి అనుకుపరిస్తుందంటే సలహా అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నావు అక్క? చికెన్ గ్రిల్ చేస్తున్నా. మా వాళ్ళ స్టఫ్. నీకేం స్టఫ్ కావాలి? మాకు ఉన్న ఒక తమ్ముడు, ఒక తమ్ముడు. చెప్పు నువ్వు ఏమైతావు? మాకు ఒకగానొక తమ్ముడు. మాకు వీడు నా అన్నయ్య. ఇంకా తమ్ముడు, ఒక తమ్ముడు. చెప్పు ఏం చేసినారు ఇప్పటివరకు? ఆల్మోస్ట్ ఇంకా మస్తు మంది మిస్ అయ్యారు మా కజిన్స్ గ్యాంగ్ లా. నెక్స్ట్ మా క్రిషు బర్త్డే ఉంది, అప్పుడు మా కజిన్స్తో ఒక మంచి వీడియో చేసి పెడతా. మా చెల్లెలు అయితే గెలుకుతుంది, జస్ట్ ఉంటుంది. మా చెల్లెలకి ఏం రాదు, గెలుకుడు మాత్రం వచ్చు. గెలుకనికనే వచ్చింది. కల్పన ఈ చికెన్ నేనే చేస్తున్నాను. బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేస్తున్నాను గాయస్. జస్ట్ కలుపుతుంది. బాయిల్డ్ ఎగ్ పొట్టు నేను తీసిన, పొట్టు తీయందుకు బాయిల్డ్ ఎగ్ కూడా ఇస్తాను. వీళ్ళేంటి ఏ పండు కావు. మా చెల్లెలు చూడనికి అట్లు జస్ట్ కొంచెము అదేమంటారు ఉల్లిగడ్డ వేసింది మా అక్క ఆయిల్లో. అది చిల్లినందుకు మా చెల్లెలు ఉడికింది. అది ఓవర్ యాక్షన్ కాదు కానీ మా చెల్లెలు కొంటారు, అది బస్సు భయము. సో ఇంత చిన్నగా కనబడుతుంది కదా, ఇంత చిన్నగా కనబడుతుంది. కానీ మా చెల్లెలు 25 కాదు మెంటల్లీ 23 ఇయర్స్. 23 ఇయర్స్ సాఫ్ట్వేర్ డెవలపర్ సాఫ్ట్వేర్ డెవలపర్. అతి త్వరలో టీఎల్ కావాలని కోరుకుంటున్నాను. మా చెల్లెలు మా అక్క పోరే అంటే మేము తెలంగాణ అది మా ఏమంటారు భాష గంతేయ. రూట్స్, తెలంగాణ రూట్స్. నా హెయిర్ స్టైల్ బాగుండే ఫ్రెండ్స్, నాశనం పట్టించిన నా ఇంటికి వెళ్ళని. మా ముగ్గురుట్లో ఫస్ట్ నాకే పెద్ద జడ. నాదే పెద్ద జడ. చేతి చెప్పు చేతి కాదు, నాదే పెద్ద జడ. అయితే ఏమైందంటే అన్విక మీద హెయిర్ ఫాల్ అవుతుందని పోయి మొత్తం కట్ చేసుకొచ్చింది. చేతిదే పెద్ద జుట్టు చెప్పు.
ఇక అవన్నీ కొంచెం కొంచెం అంటే బాగానే కట్ చేసిండు. ఓకే పర్లేదు, మళ్ళీ వేరే దానికి ఎందుకు చెప్పక్క. మా అక్కకైతే మంచి మంచి వంటలు వచ్చు. అయితే మా వాళ్ళు సిట్టింగ్ చేస్తే నేను ఇంట్లో కోపం కానమాట. ఎందుకంటే ఇప్పుడు బయట ఫ్రెండ్స్ సిట్టింగ్ చేసినారు అనుకో టెన్షన్ అదే. అయితే ఇంట్లో మన కజిన్స్ సిట్టింగ్ చేసినారు అనుకో బేసిక్గా ఉంటుంది అన్నట్టు. వాళ్ళకి కావాల్సిందల్లా స్టఫ్ ఇప్పుడు చికెన్ కర్రీ, బాయిల్డ్ ఎగ్ ఫ్రై, చికెన్ 65 చేస్తున్నాను. ఆల్రెడీ వాళ్ళు బయట స్టఫ్ తెచ్చుకొని కానిస్తారు అంతే. తర్వాత ఇంకా అంటారు ఇప్పుడు వాళ్ళకు కూడా రిలీఫ్ కావాలన్నట్టు. అంతే ఇక తెలంగాణ థింగ్స్. తెలంగాణ అంటేనే ముక్క సుక్క. సుక్క అక్కడ, ముక్క ఇక్కడ. అయితే మా అక్క వాళ్ళ ఇల్లు అయితే ఎంత బాగుంటుందో. ఇగో అది కిచెన్, ఇది డైనింగ్ ఏరియా, ఇది హాల్. ఈడ మా మమ్మీ హన్వికని పండబెట్టుకొని ఆడుకుంటుంది. హన్విక ఏం చేస్తున్నావు? హన్వి మా మమ్మీ అయితే హన్వికని 3 days బాగా మిస్ అయ్యింది. మంచిగా ఆడుకుంటుంది. చేతి ఏం చేస్తున్నావు? కీరా కట్ చేస్తుంది. మా కృషి ఇల్లు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇంకా వావ్. ఇంకోటి అయితే ఇది లైట్ చెప్పు. ఎన్ని బొమ్మలు? మా కృషి దగ్గర మస్తు బొమ్మలు ఉన్నాయి. అసలు టీవీ యూనిట్ దగ్గర ఉన్న డ్రాలు అన్నీ మా కృషి ఏమున్నాయి అన్నీ బొమ్మలు 20-30 బొమ్మలు. ఇన్వర్టర్ మా కృషి వాడు కొంచెం ఇన్వర్టర్. ఇక్కడ మా వంటలు అయిపోయింది. ఇంకా మా అన్విక కోపిక అయిపోయింది, ఏడుస్తుంది. ఇంకొంచెం కుకింగ్ పెండింగ్ ఉండే. మా అక్క అదైతే కంప్లీట్ చేసుకుంటుంది. మా చెల్లెలు అయితే హన్వికని బాగా మిస్ అయింది. మేము 3 days అవుతుంది మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి. అండ్ అంతకన్నా ఇంకా ముందు 3 days ఏమో మా చెల్లెలు ఆఫీస్కి పోయింది. లిటరల్లీ ఇంకా 1 week అనుకుంటా హన్వికని మిస్ అయ్యాడు. ఇంకా మంచిగా ఆడుకుంటుంది హన్వికతోని. మేమైతే నేను మా అక్క మా చెల్లెలు అయితే మేము ఎట్లుంటామో అట్లా అన్ఫిల్టర్డ్గా వీడియో తీసి పెడుతున్నాయి. ఇది మేము అంతే ఫన్నీగా అంతే జోయల్గా ఉంటాము. సో ఎట్లున్నామో అట్లనే అన్ఫిల్టర్గా వీడియో ఇది. తోడు వంట అయిపోయినాక ఎప్పటికప్పుడు పొయ్యి క్లీన్ చేసుకోవాలి గైస్. అప్పుడు స్ట్రెస్ ఉండదు. లేకపోతే కూర్చునే నింబతం ఉండదు. ఇట్లా వేసి బాసం నోముకున్నా. మా అన్వికి ఏడుస్తుంది ఫ్రెండ్స్. ఈమె ఏడిపించింది. ఇక్కడ చెప్పు, చెల్లంటే ఇష్టమా నీకు? కృషి ఇక్కడ చెప్పు. ఈడే నాకు చెల్లంటే ప్రేమ. ఎందుకు? వై? నా చెల్లెలే ఇష్టం. నాకు కూట్ ఉంది. నా కూట్ బాయ్. క్యూట్ గర్ల్. సే క్యూట్ గర్ల్. క్యూట్ గర్ల్. ఇంకా కృషి అయితే అలా చెల్లమ్మతో ఎంత ప్రేమ ఉంటాడు. నేను ముందు వీడియోలో మీకు చెప్పిన కదా, కృషి ఫుల్ ప్రేమ చూపిస్తాడు వాళ్ళ చెల్లెల పైన అని. అసలు వదలడు. ఒక సెకండ్ కొంచెం సేపు టీవీ చూస్తాడు, కొంచెం సేపు వాళ్ళ చెల్లెలు వచ్చి ఆడుకుంటాడు. ఈవెన్ మేము హన్వికని ఇంకా వేరే పేరుతో పిలిచినా కానీ మా కృషి అయితే కోపం అవుతాడు మా పైన. హన్వికనే పిలవాలి, బంగారు తల్లి అట్లా అని మేము పిలవద్దు. ఓన్లీ కృషివే పిలవాలి. అట్లా పట్టుకోరు, కింద పట్టరు, మీద అయినా పడతారు. స్టార్ట్. మా ఇంటికి ఎవరు చేశారు? మా ఇంటికి కొరియా పిల్ల వచ్చింది. కొరియా
అయితే వంట చేసి వాళ్ళకి స్టఫ్ ఇచ్చేసి ఇట్లా కూర్చున్నాం అనమాట, ముచ్చట పెడతాము అంతే. మా చెల్లెలు ఎందుకు అట్లా కూర్చుంది? చక్క కూర్చోవచ్చు. ఏదో పక్కగా వాడికి ఇట్లా కూర్చుంటే లడ్డు పడుతున్నాం. చిన్న 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 వచ్చాడు చిన్న వాడు ఏం తాగలేడు, వానికి ఎక్కలేదు కానీ అని అట్లా చేస్తాను. మా కృషి వాడు హిందీ నేర్చుకుంటుండు. హిందీ కూడా ఇంపార్టెంట్ హైదరాబాద్ వాళ్ళకి. See you all on next video. Bye. 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 ఏ దావత్ అయినా సరే డాన్స్తో ఎండ్ అవ్వాల్సిందే. ఇక్కడ మామ అల్లుళ్ళు మంచిగా డాన్స్ చేస్తారు. సో ఇది మా చిల్లింగ్ మూమెంట్ అనమాట. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ ఆల్ ఆన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఆల్. బాయ్.